హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఇప్పుడే కదా సృహలోకి వచ్చారు. నేను మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళు వస్తున్నామని చెప్పారు. ఈలోపు నన్ను బీపీ చెక్ చేయనివ్వండి అంటూ బీపీ చెక్ చేయడానికి మిషన్ పెట్టింది. నర్స్ బిహేవియర్కి సుహానాకి చాలా చిరాగ్గా ఉంది. మా వాళ్ళకి ఇన్ఫామ్ చేసావులే, ఒక్కసారి ఫోన్ ఇవ్వు. ఇప్పుడు ఫోన్ ఇచ్చావంటే నేను నీకు న్యూ బ్రాండ్ ఐఫోన్ కొనిస్తాను అని ఆశ పెట్టింది. వద్దండి, మాకెందుకండి ఐఫోన్లు? అత్యాశకు పోయి తిండి పెట్టే ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే నా వాళ్ళు రోడ్డు మీద ఉంటారు. అయినా ఇంత చిన్న పనికి అంత ఇస్తాను అన్నారంటే ఖచ్చితంగా మీరు చేసేది మంచి పని అయి ఉండదు. మంచి వాళ్ళు ఇలా డబ్బుని లెక్క చేయకుండా పాడేసుకోరు అని అంది నర్స్ చాలా నిదానంగా. నిన్ను ఫోన్ ఇవ్వమని అడిగాను, అంతేకాని చాగంటి వారి ప్రవచనాలు చెప్పమని అడగలేదు అని అంది సుహాన కోపంగా. దాంతో నర్స్ చాలాసేపు టైం వేస్ట్ చేసింది. ఇంకా సుహానాలో సహనం నశించి, ఏయ్ ఇప్పుడు ఫోన్ ఇస్తున్నావా లేదా అని అంది బెడ్ మీద నుంచి లేవబోతూ. అంతే, ఒక్కసారిగా కళ్ళు తిరిగి మళ్ళీ వెల్లికెల బెడ్ మీద పడిపోయి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్నా కూడా పైన సీలింగ్ అంతా గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపించింది. అమ్మా అంటూ రెండు చేతులతో తల పట్టుకుంది సుహాన. అందుకే చెప్పాను, ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమని. మీకు జస్ట్ స్పృహ మాత్రమే వచ్చింది అంతే, ఇంకా బాగా కోలుకోలేదు అని చెప్పింది నర్స్. 2 నిమిషాలు సైలెంట్గా ఉన్న తర్వాత సుహాన మెదడులో ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. ఇంటికి వెళ్తే మళ్ళీ నన్ను ఆ జైలు లాంటి గదిలో పడేస్తారు. నాకు తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఇప్పుడు హాస్పిటల్లో ఎవ్వరూ లేరు. ఈ దొంగ మొహంది నాకు ఫోన్ ఇవ్వమంటే ఏడుస్తుంది, కానీ వాళ్లకు మాత్రం ఫోన్ చేసి చెప్పిందంట. వాళ్ళు ఎవరో ఒకరు ఆల్రెడీ ఇంటి నుంచి బయలుదేరే ఉంటారు. వాళ్ళు వచ్చేలోపు నేను హాస్పిటల్ నుంచైనా తప్పించుకోవాలి. లేదంటే విరాట్కి ఈ విషయమైనా ఫోన్ చేసైనా చెప్పాలి. లేదంటే ఇలాగే నా తోలు తీసైనా నన్ను పెళ్లిపీటలు ఎక్కిచ్చేస్తారు అని మనసులో అనుకున్నదే తనువుగా సైలెంట్గా పైకి అటూ ఇటూ ఇంజెక్షన్ చేస్తూ చూస్తున్న నర్సు ప్యాకెట్లో నుంచి ఫోన్ కొట్టేసి మళ్ళీ ఏం తెలియనట్లు పడుకుంది సుహాన. అంతలో ఆ నర్స్ని వేరే రూమ్లో వాళ్ళు పిలవటంతో అక్కడికి వెళ్ళింది. నర్స్ అటు వెళ్ళిందో లేదో సుహాన ఇటు ఫోన్ తీసి కాల్ చేయబోయింది. కానీ ఫోన్ లాక్ అయి ఉండటంతో ఛ, ఈ ఫోన్ డొక్కు, ఫోన్కి కూడా లాక్ అవసరమా అని తిట్టుకుంది మనసులో. అంతలో శివ రానే వచ్చేశాడు. సుహాన చేతిలో ఫోన్ చూసి, ఓహో అప్పుడే పని స్టార్ట్ చేసేసావుగా అంటూ సుహాన చేతిలో ఫోన్ లాక్కొని పక్కనే ఉన్న చైర్ లాక్కొని కూర్చొని, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదన్నమాట. ఓకే ఓకే, వాడు కొత్త నెంబర్స్ అయితే లిఫ్ట్ చేయడు, కానీ నా ఫోన్ అనుకో ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ నా నెంబర్ని రంకు మొగుడు అని సేవ్ చేసుకొని ఉంటాడు. కాల్ చేయగానే గ్యాప్ లేకుండా ఎత్తేస్తాడు. పిచ్చి ఎదవకి నేనంటే మరీ అంత లవ్వు అంటూ తన ఫోన్ తీసి ఇవ్వబోతూ, చేసుకుంటావా అని అడిగాడు కళ్ళు తిప్పుతూ. శివ అడుగుతూ ఉండగానే పక్క రూమ్లో నుంచి వచ్చిన నర్స్ శివ చేతిలో ఫోన్ చూసి ఆశ్చర్యంగా తన ప్యాకెట్లో చేయి పెట్టి వెతుక్కుంటుంది. అది గమనించిన శివ, వెతుక్కోకండి సిస్టర్, ఇది మీ ఫోనే, నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని అని అన్నాడు శివ ఫోన్ ఇస్తూ. జాగ్రత్తగానే ఉన్నాను సార్, ఫోన్ అడిగినా ఇవ్వలేదు అని అంది ఆ నర్స్ ఆశ్చర్యంగా. అడిగితే ఇవ్వలేదనే, పాపం కొట్టేసింది నా ప్రియమైన మరదలు అని అన్నాడు శివ సుహానా వైపు చూసి మాట్లాడుతూ. మీరు చెప్తే ఏమో అనుకున్నాను, మరీ ఇంత షార్ప్ అనుకోలేదండి అని అంది నర్స్. థ్యాంక్ యూ సిస్టర్, లేట్ చేయకుండా ఇన్ఫామ్ చేశారు అని అన్నాడు శివ. అది నా బాధ్యత అండి, ఇంక నేను ఉంటాను, నా డ్యూటీ అయిపోయింది, మీకోసమే ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సుహాన మెదడులో వేరే ఆలోచనలు మొదలయ్యాయి. తనకి స్పృహ వచ్చి సరిగ్గా 10 నిమిషాలు కాలేదు. బావ్ ఇంత అర్జెంటుగా తన దగ్గరకు ఎలా వచ్చాడని ఆలోచించి తల బద్దలు కొట్టుకుంటుంది. ఈ పిచ్చి సుహానాకి తెలీదు కదా శివ రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడని. నర్సు వెళ్ళగానే సుహాన వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉందేంటి, పట్టిన దయ్యం వదిలిందా, ఇంకో 2 తగిలించాలా అని అడిగాడు శివ వెటకారంగా. సుహాన ఏం మాట్లాడకుండా తల పక్కకు తిప్పి పడుకుంది. మెలకువ వచ్చి నిద్ర లేచిన శక్తి పక్కన శివ లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూసి బెడ్ దిగి వాష్రూమ్ దగ్గరకు వచ్చి శివ అని పిలిచింది బద్ధకంగా. శివ పలకకపోవడంతో బయటకు వచ్చి హాల్లో తొంగి చూసింది.
హాల్ అంతా చాలా ఖాళీగా ఉండేసరికి లోపలికి వెళ్ళి శివాకి ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకోబోతుండగా రింగ్ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి, వావ్ శివ, నీ సెలక్షన్స్కి తిరుగులేదురా అని అనుకుంటూ ఫోన్లో స్క్రీన్ మీద అందంగా నవ్వుతున్న శివ ఫోటోని చూసి ముద్దు పెట్టి శివాకి కాల్ చేసింది సుహాన. సుహానతో మాట్లాడుతూ ఫోన్ రింగ్ అవ్వటం చూసి చిన్నగా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ శివాంగి, లేచావా అని అడిగాడు శివ. హా శివ, ఎక్కడున్నావు అని అంది శక్తి జుట్టు పైకి లేపుకుంటూ. నేను హాస్పిటల్కి వచ్చానే, నా అత్త కూతురు లేచింది అని ఫోన్ వచ్చింది, అందుకే ఆ సంతోషంలో ఆలస్యం చేయకుండా రెక్కలు కట్టుకొని వచ్చి వాలాను అని అంటూ సుహాన వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చాడు శివ. హహా అవునా, ఇప్పుడు ఎలా ఉందంట మీ అత్త కూతురికి అని అడిగింది శక్తి నవ్వుతూ. అరే, నేను అడిగితే చెప్పడానికి సిగ్గుపడుతుందే, ఉండు నీకు చెప్తుందేమో, వీడియో కాల్ చేస్తాను అని అన్నాడు శివ. తన డ్రెస్ చూసుకొని, వద్దు వద్దు శివ, నేను డ్రెస్ మార్చుకోలేదు, ఇప్పుడు నన్ను ఇలా చూసిందంటే ఇంకా కుళ్ళుకొని చస్తుంది, నేను సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని అంది శక్తి. ఓ అలా అంటావా, ఏం కాదు మాట్లాడవే, కుళ్ళుకునే వాళ్ళ ముందు ఇంకా నవ్వుతూ బతకాలని మా నాని ఎప్పుడూ చెప్తుంది అని అన్నాడు శివ. వద్దులే శివ, నేను ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వచ్చేస్తానులే, అప్పుడు అడుగుతాను అని అంది శక్తి. ఓకే, త్వరగా వచ్చేయ్ అన్నాడు శివ. శక్తి ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యేలోపు పద్మ వాళ్ళు రానే వచ్చేశారు. శక్తి పద్మకి చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ రింగ్ని కూడా తీసుకువెళ్ళింది. శక్తి రావడం చూసి నవ్వుతూ చెయ్యి ఇచ్చాడు శివ. శక్తి తన చేతిని శివ చేతికి ఇచ్చి గుడ్ మార్నింగ్ అని అంటూ వస్తూ వస్తూ తన కోసం కోసుకు వచ్చిన రోజ్ని శివకి ఇచ్చింది. వావ్, నన్ను చేసుకున్న తర్వాత నువ్వు కూడా బాగా ఇంప్రూవ్ అయిపోయావు శివాంగి, బ్లేడ్కి బదులు పువ్వులు తెస్తున్నావు అని అన్నాడు శివ నవ్వుతూ ఆ పువ్వులతోని శక్తి చెంప మీద మెల్లిగా తాకుతూ. ఆహాహా, ఇది హాస్పిటల్ పతిదేవా అని అంది శక్తి నవ్వుతూ శివాని చూసి. కదా, ఏంటో నువ్వు ఎక్కడ ఉంటే నాకు అక్కడే హెవెన్ లాగా ఉంది, అందుకే అప్పుడప్పుడు నేను రియల్గా ఎక్కడ ఉన్నానో మర్చిపోతుంటాను అని నవ్వుతూ శక్తిని దగ్గరకు తీసుకుని భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. శక్తిని చూడగానే సుహానాకి కొద్ది కొద్దిగా విషయం అర్థమయ్యింది. వీళ్ళిద్దరూ దగ్గరలోనే ఉన్నారన్నమాట, అందుకే నర్సు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు అని అనుకుంటుంది మనసులో. హాయ్ సుహానా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది శక్తి కళ్ళు ఎగరేస్తూ. అది చూడగానే సుహానాకి పుండు మీద కారం అద్దినట్లుగా ఉంది. ఎలా ఉందేంటి, మా ఆయన దెబ్బ బ్రహ్మాండంగా కనిపించిందా, అయినా నీకెందుకే అంత నోటిదూల, అమ్మమ్మని అనే అంత దానివి అయ్యావంటే అది నోటిదూల కాదే, కొవ్వు, దెబ్బకి కొవ్వు కరిగిపోయి ఉండాలే అని అంది శక్తి సుహానా వైపు చూసి. సుహానా లోపల తిట్టుకుంటున్నా పైకి నోరెత్తకపోయేసరికి, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు, నీ వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలుసుకో, కాస్త ఆ కళ్ళకు కమ్మిన అసూయ ఈర్ష్య ద్వేషం పొరలను తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది నీ మంచి కోరుకునే వాళ్ళెవరో వాడుకుని వదిలేసే వాళ్ళెవరో. సమయం ఉండగానే తెలుసుకో, లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు అని అంది శక్తి. నీకేంటే, ఏమైనా చెప్తావు, ఎన్నైనా చెప్తావు, వినడానికి నేను ఒక బకరాని దొరికానుగా మీ అందరికీ, మీ నీతి కథలన్నీ నా మీద ప్రయోగిస్తున్నారు అని గొనుక్కుంది మనసులో. నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా శివ, దీని దగ్గర నేనుంటానులే అని అంది శక్తి. శక్తిని తీసుకువచ్చిన డ్రైవర్ లోపలికి వచ్చి, మీరు కూడా వెళ్ళండమ్మా, ఇక్కడ నేనుంటాను, సార్ మీ ఇద్దరిని వచ్చేయమన్నారు అని చెప్పాడతను. నేను ఇంటికి ఫోన్ చేశాను, నీ దగ్గర ఉండడానికి, మా పిన్ని వస్తుంది, ఆ బ్రెయిన్కి కాస్త రెస్ట్ ఇచ్చి హాయిగా పడుకో, కాదని మళ్ళీ ఏదైనా కుళ్ళు ప్లాన్లు వేశావనుకో, ఈసారి హాస్పిటల్కి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు, ఏంటి అర్థమైందా అని అన్నాడు శివ కోపంగా. గిరిజ వస్తుందని వినగానే, అత్తెందుకు, మా మమ్మీని రమ్మని చెప్పు అని అంది కోపంగా. అబ్బా నిజమా, మళ్ళీ ఏ ఘనకార్యం చేద్దామని ఇద్దరు కలిసి అని అన్నాడు శివ. హో, ఇలా కాపలా కాచి నన్ను ఎన్ని రోజులు ఆపుతారు అని అంది సుహాన. హో నిజమే, ఇలా నిన్ను కాపలా కాచి దీన్ని ఎన్ని రోజులు ఆపుతాము, దీని డీల్ చేసే పద్ధతి ఇది కాదు, మార్చేస్తాను, కానీ ఎలా మార్చాలో ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి, అప్పటి వరకన్నా ఈ తింగర్దాన్ని పట్టుకోవాల్సిందే, తప్పదు అనుకుంటున్నాడు శివ మనసులో. సరిగ్గా శక్తికి కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఇలా కట్టేసి ఎన్ని రోజులని ఆపుతాము, తనంతట తాను తెలుసుకొని మారితే తప్ప ఇది కరెక్టు పద్ధతి కాదని అనుకుంటుంది మనసులో.
ఇదే విషయం శివతో కూడా మాట్లాడాలి అనుకుంటుంది శక్తి. శివ శక్తి భుజం మీద చెయ్యి వేసి వెళ్దామా అని అడిగాడు. హా వెళ్దాం శివ అని సుహాన వైపు చూసింది. శక్తిని చూసి తల పక్కకు తిప్పుకుంది సుహాన. శకుంతల మేనల్లుడి దిలీప్కి ఫోన్ చేసింది. హలో అత్తా అన్నాడు దిలీప్. ఎన్ని గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు అని అడిగింది శకుంతల. 10 గంటలకే అత్తా అని అన్నాడు దిలీప్. ఆయన టెస్ట్లు అవి చేసిన తర్వాత ఏమన్నాడు నాకు ఫోన్ చేసి చెప్పు, మర్చిపోకు అని చెప్పింది శకుంతల. అలాగే అత్తా వెంటనే చేస్తాను అని అన్నాడు దిలీప్. జాగ్రత్తగా అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది శకుంతల. తమ్ముడు దగ్గరైనందుకు సంతోషంగానే ఉన్నా ఇలా అన్నీ మర్చిపోయి దగ్గరయ్యాడు కానీ నిజంగా అన్నీ గుర్తుండి తనంతట తను కావాలని తన కోసం రాలేదు అనే బాధ మనసులో ఏదో మూలలో దాగి ఉంది. ఏది ఏమైనా తమ్ముడు మామూలు మనిషై జరిగినవన్నీ మర్చిపోయి పెద్ద మనసు చేసుకొని తన దగ్గరకు రావాలని శకుంతల మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇలా అంధకారంలో నుంచి తమ్ముడికి దగ్గర అవ్వడం ఎందుకో తనకి నచ్చడం లేదు. ఏదో మోసం చేస్తున్న భావన తనని తను లోపలే కుంగదీసి చంపేస్తుంది. ఈ బాధకి తోడు ఇప్పుడు సుహాన ప్రవర్తన కూడా మింగుడు పడడం లేదు. ఇలా జంతువును కట్టేసినట్లు ఎన్ని రోజులు కట్టేస్తుంది? ఏం చేసి తన మనసు మార్చాలి అనే ఆలోచనలో పడి ఒక్కసారి ఆ విరాట్తో తను నేరుగా మాట్లాడి చూస్తే వాడి మనసులో ఏముందో తెలుస్తుంది. లేదంటే వాడు ఈ ఆట ఆపాలి అంటే వాడికేం కావాలో అడుగుతాను. కానీ ఈ విషయం కన్నాకి తెలిస్తే ఊరుకోడు. వాడు ముందు మనం తగ్గడం ఏంటి అని గొడవ చేస్తాడు. యువరక్తం కదా, ఆవేశం ఎక్కువ. ఇక్కడి విషయం ఆడపిల్లకు సంబంధించింది కదా, మనం కొంచెం తగ్గైనా మన మర్యాద కాపాడుకోవాలి, తప్పదు. ఆవేశాలకు పోతే చివరకు అల్లరిపాలయ్యి నలుగురిలోనూ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ శకుంతలాదేవి బ్రతికుండంగా అలాంటి పరిస్థితి రానివ్వదు అనుకుంటుంది మనసులో. ఇంటికి బయలుదేరేటప్పుడు రింగ్ విషయం గుర్తుకు వచ్చింది శక్తికి. శివ నిన్న నాకేదైనా ఇవ్వడం మర్చిపోయావా అని అడిగింది శక్తి. లేదే, అన్నీ ఇచ్చేశానే అంటూ శక్తి వైపు ప్రేమగా చూస్తూ మళ్ళీ కావాలా అని అడిగాడు కన్ను కొడుతూ. అహహా, అబ్బా అది కాదు శివ, గిఫ్ట్స్ అని అడిగింది శక్తి నవ్వుతూ. ఇప్పుడు గుర్తుకు వచ్చింది, శివకి రింగ్ ఇవ్వడం మర్చిపోయాను. అవును, ఒకటి ఇవ్వడం మర్చిపోయాను అని అన్నాడు శివ. ఏది, ఇదేనా అని అడిగింది శక్తి రింగ్ బాక్స్ చూపించి. అమ్మ దొంగ, చూసేశావా అని అడిగాడు శివ నవ్వుతూ. అంటూ శివకి బాక్స్ ఇచ్చి చేయి చాపింది. శివ నవ్వుతూ బాక్స్లో నుంచి రింగ్ తీసి శక్తి వేలికి పెట్టి నచ్చిందా అని అడిగాడు. మా ఆయన తీసుకురావటం అది నచ్చకపోవడం ఉంటుందా అని అంది శక్తి సంతోషంగా. అయితే నైట్ తెచ్చిన డ్రెస్ మళ్ళీ తీసుకురానా అని అడిగాడు శివ మెల్లిగా శక్తి దగ్గరకు వచ్చి చెవిలో తనకే వినిపించేటట్లుగా. శివ అని సిగ్గుపడుతూ ఒకటి వేసింది శక్తి. అహహా, ఎక్కువ టిఫిన్ చేయాలి, ఆకలవుతుంది, బాడీలో అస్సలు ఆయిల్ లేదు అని అన్నాడు నవ్వుతూ. శివ మాటలకి శక్తి కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకొని సిగ్గుపడటం చూసి అహహా, సిగ్గుపడింది చాలు కానీ బైక్ ఎక్కవే అన్నాడు శివ ప్రేమగా నవ్వుతూ. ఇద్దరు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ సుహానా గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రభాకర్, పద్మ అందరి అభిప్రాయం అదే. ఏదైతే చేయొద్దని ఎక్కువ ఆంక్షలు పెడతారో మనిషి మెదడు మెల్లిగా అటువైపే వెళ్తుందని ప్రభాకర్ అనడంతో అవును బాబాయ్, నాకు అదే అనిపించింది. వాడి మీద ఇష్టంతో కంటే మనం వద్దు అంటున్నందుకే అది అలా మొండిగా చేస్తుంది. ఆ మొండితనంలో దాని కంటికి మన ప్రేమ కనిపించడం లేదు, వాడి మోసం కనిపించడం లేదు. వాడినేమో ఈజీగా నమ్మి క్షమించేస్తుంది, మన మీదేమో కోపం ద్వేషం పెంచుకుంటుంది అని అన్నాడు శివ. అందుకే చెప్తున్నా నాన్న, అలా కట్టడి చేయకుండా తనకి వాడి అసలు ఉద్దేశం ఏంటో తెలిసేలా చెయ్యాలి అని అన్నాడు ప్రభాకర్. ఎలా బాబాయ్, అది అలా నమ్మాలంటే వాడంతట వాడే వాడి అసలు రంగు బయట పెట్టాలి. అప్పుడు కూడా అది నమ్ముతుందన్న నమ్మకం లేదు అన్నాడు శివ. అలా అనకు శివ, ఏదో కోపంలో చేస్తుంది కానీ సుహానా ఏమి అమాయకురాలో తెలివి తక్కువదో కాదు. అంతా విన్నాక చూశాక కూడా వాడినే చేసుకుని తన జీవితం నాశనం చేసుకోవటానికి అన్నాడు ప్రభాకర్. మీరు చెప్పిందే కరెక్టు మామయ్య, కానీ ఆ విరాట్ తన నోటితో తను ఎందుకు ఒప్పుకుంటాడు అని అంది శక్తి. ఒప్పించాలి, వాడి నోటితో వాడే ఇదంతా ఎందుకు చేస్తున్నాడో చెప్పేలాగా చెయ్యాలి. వాడలా చెప్పే పరిస్థితులని మనమే క్రియేట్ చేయాలి అన్నాడు శివ. ఎస్, ఇదే నాన్న నేను చెప్పాలి అనుకుంటుంది అని చెప్పే ఆ పిల్ల జీవితం బాగుపడుతుంది, లేదంటే వాడి చేతిలో పడి నాశనం అయిపోతుంది అని అన్నాడు ప్రభాకర్. ఆ మాటలతో ఆలోచనలో పడ్డాడు శివ. విరాట్ గాడికి
కాలి విరాట్ గాడిని గెలికి వాడికి కోపం తెప్పించి వాడంతట వాడే బయట పడేలా చేస్తే గాని వాడు ఆ కంత్రి నా కొడుకు అంత ఈజీగా మాటల్లో పడతాడని అనుకుంటున్నాడు శివ మనసులో. అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో. నచ్చిందా? ఎలా ఉంది? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాంతోపాటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగడం లేదు. ఈ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వెళ్తూ చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.